రోజు వంట చేసేటప్పుడు ఏ నూనె వాడుతున్నారు? మనకి గ్రౌండ్‌నట్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్, సెసమే ఆయిల్, రైస్ బ్రాన్ ఆయిల్, ఆలివ్ ఆయిల్ ఇన్ని రకాల నూనెలు ఉన్నాయి కదా! ఆరోగ్యానికి ఏ నూనె మంచిది? నూనె మీద షుగర్ లెవెల్స్ డిపెండ్ అయి ఉండవు కదా అండి అంటారా? డయాబెటిస్ కాదండి. ఆయిల్ మీదనే మనకి హార్ట్ హెల్త్ డిపెండ్ అయి ఉంటుంది. బ్లడ్ కొలెస్ట్రాల్, ఫ్యాటీ లివర్ డిసీజ్, అధిక బరువు ఇవన్నీ కూడా మనం తీసుకునే ఆయిల్ కంటెంట్ అంటే ఆయిల్ టైప్ మరియు ఆయిల్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటాయి. ఆయిల్ హెల్దీ అంటే మంచి నూనె అని చెప్పాలంటే అందులో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉండాలి, యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉండాలి, అది హీట్ స్టేబుల్గా ఉండాలి. అంటే మన వంటలన్నీ కూడా తాలింపు వేసుకుంటూ ఉంటాం కదా, మరి హీట్లో స్టేబుల్గా ఉండాలి ఆయిల్ అనేది. అన్హెల్దీ ఆయిల్ అంటే అందులో ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఎల్డిఎల్ అంటే బ్యాడ్ కొలెస్ట్రాల్ని పెంచే లక్షణాలు ఈ నూనెకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్కి వస్తే ఇందులో మనకి మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. అంటే ఇది ఆరోగ్యానికి మంచిదే, కానీ పోర్షన్ కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. ఇది టేస్టీగా ఉంటుంది, మనకి ట్రెడిషనల్గా మన వంటకాలకి ఇది చాలా సూట్ అవుతుంది కదా. ఒక స్పూన్ ఆయిల్లో సుమారుగా 50 కిలో క్యాలరీస్ వరకు ఎనర్జీ ఉంటుంది. ఒక స్పూన్ తోరిన వంట చేస్తారా, ఒక గరిటె వాడతారా అంటే 150 ml ఆయిల్ వాడితే అందులో మనకి క్యాలరీస్ ఎక్కువగా వచ్చేస్తాయి, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి లిమిటెడ్ క్వాంటిటీలో వాడుకోవచ్చండి. మరి సన్ఫ్లవర్ ఆయిల్కి వస్తే ఇందులో మనకి ఒక హార్ట్ హెల్దీ అనుకుంటారు. ఇది చాలా మార్కెటెడ్ ఆయిల్, అంటే మనకి చాలా రోజుల నుంచి వింటున్నాం కదా సన్ఫ్లవర్ ఆయిల్ ఆరోగ్యానికి మంచిది, హార్ట్ హెల్త్కి మంచిది. ఎలా మంచిది? సన్ఫ్లవర్ ఆయిల్లో మనకి అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. మనం ఇదివరకు వాడే ఆయిల్స్ ఉన్నాయి కదా పామ్ ఆయిల్, వాటన్నిటిలో సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి అది కొంచెం కొలెస్ట్రాల్ని పెంచుతుంది, ఇది హెల్దీ ఆయిలే అన్నారు. కానీ సన్ఫ్లవర్ ఆయిల్లో ఒమేగా 3, ఒమేగా 6 అనే 2 అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి. ఇందులో ఒమేగా 6 కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇన్ఫ్లమేషన్ పెరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి రెగ్యులర్గా అది యూజ్ చేయకూడదు, లిమిటెడ్ క్వాంటిటీలో వాడచ్చు. అది కూడా హైలీ ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఆయిల్ కన్నా కూడా మనకి గానుగ నూనెలో దొరికితే అది వాడుకుంటే మంచిది. సన్ఫ్లవర్ ఆయిల్ విటమిన్ ఈ కూడా ఎక్కువగా ఉంటుంది. మరి కోకోనట్ ఆయిల్కి వస్తే ఇందులో కొన్ని సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. మీడియం చైన్ ట్రైగ్లిజరైడ్స్ అంటాం అనమాట, ఇది ఎక్కువగా ఉంటుంది. కొన్ని డిషెస్కి ఇది బాగా సూట్ అవుతుంది, అది అలవాటు ఉన్న వాళ్ళు మాత్రమే తీసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అనేది మన వంటకాల్లో అంత రెగ్యులర్గా డయాబెటీస్ వాళ్ళకి సజెస్టబుల్ కాదండి. ఎందుకంటే ఇందులో కొలెస్ట్రాల్ పెంచే అవకాశాలు ఉంటాయి, హార్ట్ డిసీజ్ రిస్క్ కూడా ఉంటుంది. కాబట్టి ఇది కొంచెం లిమిటెడ్గా వాడితేనే మంచిది. రైస్ బ్రాన్ ఆయిల్ అంటాము, ఇది మనకి రైస్ బ్రాన్ పైన పొట్టు నుండి తయారు చేస్తారు. అందులో ఆయిల్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది, కానీ ఇది హైలీ ప్రాసెస్డ్ ఆయిల్ అనమాట. విటమిన్ ఈతో పాటు ఒరిజనాల్ అనే యాంటీ ఆక్సిడెంట్ రైస్ బ్రాన్ ఆయిల్ ఎక్కువగా ఉంటుంది. ఒరిజనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ వలన మన ఇన్ఫ్లమేషన్ తగ్గుతుంది, మనకి సెల్ మెంబ్రెయిన్ గ్రోత్ కానీ డయాబెటీస్ వల్ల జరిగే సెల్ డ్యామేజ్ని లిమిట్ చేసే కెపాసిటీ ఈ యాంటీ ఆక్సిడెంట్కి ఉంటుంది. కాకపోతే రైస్ బ్రాన్ ఆయిల్ తయారు చేసే విధానంలో కొన్ని స్టెప్స్ ఉంటాయి అన్నమాట. మొదట స్టెప్ అంటాము, అది ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ సాల్వెంట్. అంటే ఆయిల్ బయటకు రావడానికి హెక్సేన్ అనే కెమికల్ వాడుతూ ఉంటారు. మరియు దాని తర్వాత డీవాక్సింగ్ అంటారు, టెంపరేచర్ కంట్రోల్డ్ రిమూవల్ ఆఫ్ వ్యాక్స్ మెటీరియల్ అనమాట. ఆయిల్ కొంచెం క్లియర్ అవుతుంది. దాని తర్వాత స్టెప్స్ ఉంటాయి, మనకి డియోడరైజేషన్ ఉంటుంది. ఈ ఆయిల్ అనేది మనం తీసుకునే ప్యూర్గా రావాలంటే ఇన్ని స్టెప్స్ ద్వారా రావాలండి. మరి అన్ని స్టెప్స్ ద్వారా వచ్చినప్పుడు ఆ ప్రాసెస్లో వాడే కెమికల్స్ వలన ఉండొచ్చు, లేకపోతే అది ఎక్కువ రిఫైన్మెంట్ వల్ల ఆరోగ్యానికి అంత మంచిది కాదు. కాబట్టి గానుగ నూనె కోల్డ్ ప్రెస్డ్ రైస్ బ్రాన్ ఆయిల్ దొరికితే అది వాడుకోవచ్చు. రైస్ బ్రాన్ ఆయిల్లో విటమిన్ ఈతో పాటు మనకి 1:1 అంటే మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ప్యూఫా అది 1:1, మరియు ఇందులో మనకి ఉండే ఫ్యాటీ యాసిడ్స్ కూడా బ్యాలెన్స్డ్గా ఉన్నాయి అంటూ ఉంటారు. సో రైస్ బ్రాన్ ఆయిల్ మనం వాడుకోవచ్చు, ఇది హీట్ స్టేబుల్ కూడా. ఇందులో పాటు మనం గమనిస్తే ఆలివ్ ఆయిల్ కొంచెం ఇందులో మనకి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ దొరుకుతాయి. కాకపోతే ఇది మనకి హీట్ స్టేబుల్ కాదు, మన వంటలకు అంతగా సూట్ కాకపోవచ్చు. సో బెస్ట్ ఆయిల్ ఏంటి మాకు చెప్పండి అంటే
ఒక్క ఆయిల్ అనేది బెస్ట్ కాదండి. మనకు అన్ని ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. మన ఆరోగ్యానికి ఉపయోగపడాలి ఆయిల్. ఇప్పుడు మనం తీసుకునే ఫ్యాట్ మీదనే సెల్ గ్రోత్ ఆధారపడి ఉంటుంది, హార్మోనల్ హెల్త్ ఆధారపడి ఉంటుంది, స్కిన్ హెల్త్ ఆధారపడి ఉంటుంది, మరియు సెల్ టర్నోవర్, ఎండోథీలియం అంటాం అనమాట. అంటే రక్తనాళాలు ఉంటాయి కదా, రక్తనాళాలులో ఉండే పొరని, ఇన్నర్ లేయర్ని ఎండోథీలియం అంటారు. వీటన్నిటి హెల్త్ కూడా మనం తీసుకునే ఫ్యాట్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకి అన్ని రకాల ఫ్యాటీ యాసిడ్స్ కావాలి. సో అన్ని ఆయిల్స్ మిక్స్ చేసి వాడితే మంచిది. అలా మిక్స్ చేస్తాము అంటే మనం వాడే డిష్ బట్టి, ఇప్పుడు ఏదైనా కర్రీ చేసుకున్నప్పుడు గ్రౌండ్నట్ ఆయిల్ వాడచ్చు, సలాడ్స్ చేసుకున్నప్పుడు ఆలివ్ ఆయిల్ యూజ్ చేయొచ్చు, ఆయిల్ రొటేట్ చేసుకోవచ్చు. కొన్ని రోజులు రైస్ బ్రాన్ వాడచ్చు, కొన్ని రోజులు గ్రౌండ్నట్ ఆయిల్ వాడచ్చు, నువ్వుల నూనె అప్పుడప్పుడు తీసుకోవచ్చు. ఇలా ఆయిల్ మిక్స్ చేసి తీసుకోవడం వలన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. అంతేకాదు ఆయిల్ రకమే కాదు, ఆయిల్ క్వాంటిటీని మనం ఎక్కువగా రెగ్యులేట్ చేయాలి. ఒక రోజులో ఒక కర్రీ చేయడానికి 100 ml ఆయిల్ వాడితే మరి 2-3 రకాల కర్రీస్ తినే అలవాటు మనకుంది కదా. చట్నీ చేసేటప్పుడు ఆయిల్లో ఫ్రై చేయకుండా వాటర్లో బాయిల్ చేసి చట్నీ చేసుకోవచ్చు. మరి కర్రీస్ కూడా డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ అనేది మనం అవాయిడ్ చేసి మనం పప్పుచారు లేకపోతే ఆకుకూర పప్పు వంటివి ఎక్కువగా తీసుకున్నా కూడా ఆయిల్ కంటెంట్ని లిమిట్ చేయొచ్చండి. సో టేస్ట్ కోసమే కాదు, ఆహారము మన ఆరోగ్యానికి కూడా ఉపయోగపడాలి అంటే అన్ని రకాల పోషక విలువలు ఉండాలి. కాబట్టి ఆయిల్ కూడా అన్ని రకాల ఆయిల్స్ లిమిటెడ్ క్వాంటిటీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది.